ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని వేల మంది ఉద్యోగులు విశాఖకు సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, టెంపరరీ ఉద్యోగులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 6 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి. ఆ జీతాలు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. రిటైర్మెంట్ అయిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇవేమీ లేకుండా వీటన్నిటినీ పక్కన పెట్టేసేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తామని చెప్పేసి చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నాం మనందరం? విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో మనం నడపలేకపోతున్నాము. కొత్తగా విశాఖ పక్కన జిందాల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ మాత్రం ఏర్పాటు చేయడానికి రైతులకు సంబంధించిన 3 పంటలు పండేటువంటి భూములను మాత్రం ఉచితంగా ఇచ్చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్లే నడపలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే మరి కొత్తగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి 3000 ఎకరాల్లో 4000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి మనం ఇచ్చేస్తామా? అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టొచ్చా? దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం గనులు ఇవ్వదు. ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి జిందాల్ స్టీల్ ప్లాంట్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం గనులు ఇస్తుందా? ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండి ఆల్రెడీ లాభాలతో నడుస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ సంస్థకి గనుల్నే మనం తెచ్చుకోలేకపోతున్నామే. అలాంటి ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలకు ఇచ్చి గనుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే, అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కదా. కొత్తగా పెట్టేటువంటి కంపెనీలకు మాత్రం మనం అనుమతులు ఇస్తున్నాము, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీ మూతపడే స్థితికి మనం తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ 32 సంబంధించి దాంట్లో ఉన్నటువంటి కేటగిరీస్కి సంబంధించి ప్రైవేటీకరణ చేయడానికి మాట్లాడుతూ వచ్చారు.